అలాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే నిన్న ఏదైతే ట్రక్ డ్రైవర్ల సమ్మె ఏదైతే నిర్వహించారో ఆ సమ్మె కారణంగా హైదరాబాద్లో మొత్తానికి పెట్రోల్ బంకులలో జామ్ అయిపోయినారు. పెట్రోల్ బంకులలో బైకులు కార్లు ఇక వాహనాలు మొత్తం అడ్డగోలుగా వచ్చినాయి. పెట్రోల్ ఆయనంత సమ్మె నిరసన తెలపకపోతే పెట్రోల్ దొరకదన్నటువంటి ఆందోళనలో మొత్తం మీద ఇగో బంకుల జనాలు మొత్తం నిండిపోయారు. చూడు ఇక్కడ బైకులతోటి మొత్తం బంకు మొత్తం నిండిపోయిన జనాలు. ఇక ఆటోలు కార్లు బండ్లు కఠిన న్యాయ సంహితలో కఠిన నిబంధనలపై ట్రక్కు డ్రైవర్ల నిరసన. ఇక ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం. ఇక బంకులకు పోటెత్తిన జనం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు. ఇక చర్చలు సఫలమన్న కేంద్ర వర్గాలు. ఇక సమ్మె విరమణకు ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ మొత్తానికి పిలుపునిచ్చింది. సమ్మె విరమించారు మొత్తానికి. ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి భారత న్యాయ సంహితలోని కొన్ని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనలు ఇక రవాణా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాహనంతో ఢీకొట్టి ఇక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు విధించే శిక్షను పెంచాలని ఇక ప్రతిపాదించడం ఆందోళనకు ప్రధాన కారణమైంది. ఇక మంగళవారం 2 రోజుల పాటు ఇక చమురు ట్యాంకర్లు తిరగక తెలంగాణతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి నలుమూలలకు మొత్తానికి మెట్రోను నలుమూలల వరకు వ్యాపించే రకంగా దాన్ని నిర్మిస్తామని చెప్తుండు. ఇక తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నిటికీ విస్తరణ చేస్తాం. తక్కువ వ్యయంతోనే ప్రధాన ప్రాంతాలకు మొత్తానికి ఈ మెట్రో సరఫరా చేస్తాం, మెట్రో మార్గాలు వేస్తామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణం నిలిపివేత. పోయిన ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి రాయదుర్గం విమానాశ్రయ మార్గాన్ని మొత్తం నిలిపివేస్తున్నామని చెప్తుండు. నిన్న దీన్ని నిలిపేయము, మెట్రోను విమానాశ్రయం 2 కూడా మేము వాటిని అట్లనే కంటిన్యూ చేస్తామని చెప్పిన మాట. ఇక ఇవాళ దాన్ని నిలిపేస్తామని మళ్ళీ ఇవాళ చెప్తుండు. ఇక సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలకు ఆమోదం. ఇక పిఆర్ ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక సంక్షేమానికే అధిక ప్రాధాన్యం. విభజన చట్టం కింద ఇవ్వాల్సినటువంటి 1800 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చిస్తుండు. ఇక ఇంకొకటి ఇక్కడ చూస్తున్నామా, కరెంటు విషయానికి వచ్చేస్తే కరెంటు పోవడం ఖాయం. త్వరలో మనకు కరెంటు కూడా పోతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పోతుంది కూడా. ఎందుకంటే కరెంటుకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. వీళ్ళు కట్టేటట్టు లేరు. ఈ ప్రభుత్వం కట్టది. ఖచ్చితంగా కరెంటు పోతుంది. 24 గంటల కరెంట్ అన్న విషయం మాత్రం మీరు ఒక బూటకంగానే అనుకోవాలి. ఇక 26,000 కోట్లు కేటాయిస్తారా లేదంటే ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా? 26,000 కోట్లు కేటాయిస్తారా, ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా అని అడుగుతున్నటువంటి విషయం ఇక్కడ. మొత్తానికి కరెంటు బిల్లులు పెంచుతామని చెప్తున్నాయి సంస్థలు. ఇక 31లోగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక సమర్పించాలంటూ డిస్కంలకు ఈఆర్సీ అల్టిమేటంగా చెప్పేసింది మొత్తానికి. ఇక లేని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి రోజువారీ జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఈఆర్సీ మొత్తానికి డిస్కంలకు నివేదిక సమర్పించింది. మొత్తానికి మాకు డబ్బులు కట్టాలి, కట్టకపోతే మాత్రం కరెంటు ఛార్జీలన్నా పెంచుతామని ఒక ప్రకటన చేసింది. ఇక కొత్త ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నటువంటి కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే సుమారు 26,000 కోట్లను బడ్జెట్లో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలకు కేటాయించాల్సి ఉంటుందని తెలిసింది. 26,000 కోట్లను బడ్జెట్లో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలకు కేటాయించాలి. ఒకవేళ ఛార్జీలు పెంచకపోతే ప్రభుత్వం 26,000 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తే తప్ప ఇక కరెంటు ఈ రకంగా సప్లై చేయలేమని చెప్తుండ్రు. ఒకవేళ ఈ 26,000 కోట్లు గిట్లా బడ్జెట్లో పెట్టకపోతే ఛార్జీలు పెంచుతామని మాట్లాడుతున్నారు. ఈ కరెంటు ఛార్జీలు పెంచితే
ఆగమైపోవాలి. ఇంకా 200 యూనిట్లకు లోపున్న వాళ్ళు మీరు ఫ్రీగా కరెంటు వాడుకోర్రి ఈ మాటలన్నీ చెప్పిరు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక ఈ అంశంపై జనవరి 31లోగా వార్షిక ఆదాయ అవసరాలు ఇక యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఏఆర్ఆర్ నివేదిక సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ డిస్కంలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుత ఏడాదిలో డిస్కంలకు వివిధ రాయితీలు అప్పుల కిస్తీల చెల్లింపులకు 11,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అవి సరిపోనందున ఆదాయ వ్యయాల మధ్య లోటు నెలకు 1,386 కోట్లకు పెరిగిందని డిస్కంలు చెప్తున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. ఇక మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీలు లోటు కలిపి మొత్తం 26,000 కోట్లు అవసరమని లెక్కగట్టినాయి. ఇక నిన్ననే 3,000 కోట్లు రుణాలు ఇప్పిస్తున్నామని కొత్త ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అవి కాదు, మొత్తానికి 26,000 కోట్లు అవసరమట. ఈ రుణాలు ఇచ్చినా, ఈ 3,000 కోట్లు ఇప్పించినా ఇంకా 26,000 కోట్లు అవసరం. ఈ 26,000 కోట్లు వస్తేనే కరెంటు సప్లై అవుతుంది, లేకపోతే మాత్రం కాదు. ఛార్జీలన్నా పెంచాలి. ఇక 18.4 లక్షల మంది ఉపాధికి గండి. ఇక ఉపాధి హామీ కూలీలకు శాపంగా ఆధార్ అనుసంధానం. ఇక జాతీయ ఉపాధి హామీ పథకంలో పనుల కల్పనతో పాటు చెల్లింపుల కోసం జాబ్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూలీల పాలిట శాపంగా మారింది. ఇక దీనివల్ల రాష్ట్రంలో 18,04,355 మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక సమస్యలకు తోడు ఇతర కారణాల వల్ల కూలీలకు అనుసంధానం సాధ్యం కాలేదు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విన్నవించిన పరిగణనలోకి తీసుకోకుండా ఆధారిత చెల్లింపుల వ్యవస్థను కొత్త సంవత్సరం నుంచే అమలు చేయాలని, అనుసంధానం గల వారికి వేతనాలు ఇవ్వాలని నిర్దేశించడంతో కూలీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి 18.4 లక్షల మంది ఉపాధికి గండిపడనుంది ఈ ఆధార్తోని. ఇక సింగరేణి ఇన్ఛార్జి సిఎండిగా బలరాం. ఇక వారికే కూలీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 82,23,310 మంది ఉపాధి కూలీలుగా వారికి ప్రభుత్వం జాబ్ కార్డులు ఇచ్చింది. ఇక పనులు జరిగిన తర్వాత చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పడేలా ఈ విధానంలో ఇక అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి భావనతో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి జాబ్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఇక అనుసంధాన ప్రక్రియకు గత ఆగస్టు నెలాఖరు వరకు, మరోసారి డిసెంబర్ 31 వరకు గడువు పెంచింది. ఈ ఆఖరు రోజు నాటికి దాదాపు 64,18,955 మందికి మాత్రమే అనుసంధానం జరిగింది. పలు సాంకేతిక ఇతర కారణాలతో మిగతా 18,04,355 మందికి ఆధార్ అనుసంధానం అవ్వలేదు. తాజాగా సోమవారం నుంచి ఆధారిత చెల్లింపుల వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. పనులకు వచ్చినటువంటి వారి వివరాలను ఇక తనిఖీ చేసి ఆధార్ అనుసంధానం లేనటువంటి వారిని వెనక్కి పంపిస్తుండటంతో కూలీల ఉసురుమంటూ వెనుదిరిగిపోతున్నారు. కొంతమంది ఆధార్ లింక్ కాలేదు ఈ జాబ్ కార్డుతోని, కానోళ్లను వెనక్కి పంపిస్తారు. ఇక సింగరేణి ఇన్ఛార్జిగా సిఎండిగా బలరాంను నియమించారు. జేఈడీలో రిపోర్ట్ చేయాలని ప్రస్తుత సిఎండి శ్రీధర్కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సింగరేణి సంస్థ సిఎండి పోస్టు నుంచి శ్రీధర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖ జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఆయన ఇంతకాలం సిఎండి పోస్టులో డిప్యుటేషన్పై కొనసాగుతున్నారు. ఇక ఏడాదికోసారి డిప్యుటేషన్ పదవి కాలాన్ని పొడిగిస్తూ గత ప్రభుత్వం 9 ఏళ్ల పాటు కొనసాగించింది. ఇక డిసెంబర్ 31తో డిప్యుటేషన్ కాలం ముగిసినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎన్ బలరాంకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే సింగరేణికి మొత్తానికి సిఎండిగా బలరాంను నియమించారు. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులు కావాలంటే టెట్ తప్పనిసరిగా రాస్తేనే ఉపాధ్యాయ పదవులు. ఇక తుది నిర్ణయానికి విద్యాశాఖ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, టెట్ రాయాలని లాస్ట్ నిర్ణయం తీసుకుంది. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు.
సిబిఐ విచారణ కాళేశ్వరం మీద ఎందుకు కోరడం లేదంటూ కాంగ్రెస్ భారాస డిఎన్ఏ ఒక్కటే ఇక తుమ్మితే పడిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరు కదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి ఇక ఆ ప్రాజెక్టు అవినీతిలో భారాస భాజపాలకు భాగస్వామ్యం ఉంది. ఇక ఇక్కడ వీళ్ళు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. లోక్సభ ఎన్నికలు రాగానే మళ్ళీ ఒకరి మీద ఒకరు నెట్టుకున్నాడు మళ్ళీ ప్రారంభం అయిపోయింది. ఇక మంత్రి ఉత్తమ్ ఆరోపణ కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండన ఈ వారంలో న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడి. ఇది సాక్షి, ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. మొత్తానికి ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల బార్లు తీరినటువంటి జనాలు, కార్లు, వాహనాలు. ఇక హైదరాబాద్ నాంపల్లిలోని ఎంజే మార్కెట్ వద్ద పెట్రోల్ బంక్ వద్ద బార్లు తీరిన వాహనాలు. ఇక ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట ఏర్పడింది. ఇక మొత్తానికి జనాలు అయితే పోటెత్తిరు, బంకులకు పోటెత్తినటువంటి వాహనదారులు. ఇక సమైక్య స్ఫూర్తితో సాగుదామంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలి అంటూ ఇక్కడ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నిర్ణయం, సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టితో ఇక నీతి ఆయోగ్ బృందం భేటీ అయింది. 16వ ఆర్థిక సంఘం కేటాయింపులు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్లు ఇక ఇప్పించాలని కోరినటువంటి ముఖ్యమంత్రి ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సమైక్య స్ఫూర్తితో కలిసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం, నీతి ఆయోగ్ నిర్ణయించాయి. ఇక సమర్థవంత పాలన కోసం సహకార సమైక్య వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించాయి. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు ఇక ఈ సభలో. ఇక హైదరాబాద్ చుట్టూ మెట్రో ఏర్పాటు చేస్తామని ఇంతకుముందే మనం చూసినాం. హైదరాబాద్ చుట్టూ మొత్తానికి మెట్రో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీనికి 5 కారిడార్లలో మెట్రో, ఇక రైలు రెండో దశ విస్తరణకు సమగ్ర ప్రణాళికలు జారీ చేసిండ్రు. ఇక ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ప్రాంతాలకు అత్యధిక జనాభాకు మెట్రో సేవలు ఉండేలా ప్రతిపాదనలో రూపకల్పనకు సూచన. ఇక ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో ఖరారు. ఇక మూడో దశలో జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు విస్తరణ. ఇక ప్రతిపాదన ఇక మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ ఈ కారిడార్ను మెట్రో ప్రాజెక్టులో చేర్చాలని సూచన. మెట్రో పనులు హైదరాబాద్ చుట్టూ ఈ విధంగా కొనసాగుతున్నాయి. వీటికి శ్రీకారం చుట్టారు మొత్తం మీద కొత్త ప్రభుత్వం. ఇక ఇంకొకటి ఇక్కడ చూద్దాం మనం. ఇక ఏప్రిల్లో టెట్ ఎప్పుడంటే ఏప్రిల్లో పెట్టబోతున్నారు. ఇక జపాన్లో మరో విషాదం చోటు చేసుకుంది. జపాన్లో భూకంప బాధితుల కోసం సహాయక సామాగ్రిని చేరవేయాల్సినటువంటి విమానం ప్రమాదంలో చిక్కుకొని 5 ప్రాణాలు కోల్పోయారు. జపాన్లో భూకంపం వచ్చింది, వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని చేరవేయాల్సినటువంటి ఆ విమానమే మొత్తానికి దగ్ధమైపోయింది. అందులో 5 చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక సింగరేణికి కొత్త బాస్. ఇక ఆధునిక మగ్గాలు ఆగాయి అంటూ ఒకవైపు మార్కెట్లో బట్టకు సరైన ధర లేదు, మరోవైపు వస్త్రోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. ఇక దీంతో సిరిసిల్లాలోని టెక్స్టైల్ పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. ఇక దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్టైల్ పార్కులో ఇక మాంద్యం కారణంగా ఇక వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వస్త్రోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఇక బడ్జెట్లో భారీ అంచనాలొద్దు. ఇక మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అంచనాలు రూపొందించండి. ఇక ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి పథకాలు కొనసాగించాలా వద్దా పరిశీలించండి. 2024-25 బడ్జెట్ అంచనాలపై ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక చూసినాం కదా, 6 గ్యారెంటీలు మొత్తం విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టు ప్రతిపాదించారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మొత్తం మీద చెప్తుంది, ఆ ఇచ్చిన పథకాలు అమలు చేసేది ఉంటేనే చెయ్యిర్రి, బడ్జెట్ను చూసుకోర్రి, అన్నీ ఆయనతో పెట్టుకున్న తర్వాత
అన్నీ దిద్దుకున్న తర్వాత ఆగమైపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ప్రజల్ని కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పడుతుంది చెప్తురు. ఇక మొత్తానికి అదే ఇక బడ్జెట్లో భారీ అంచనాలు వద్దు, ఈ ఉన్న బడ్జెట్లో పెద్ద పెద్ద అంచనాలు వేయకమని చెప్తుంది రాష్ట్ర ఆర్థిక శాఖ. గండి పడుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద గండి పడుతుంది. ఇక అన్ని హామీలు దెబ్బతింటాయి, ఏ హామీ కూడా నెరవేరది. ఈ కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరండి, 48 గంటల్లో కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తా. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మార్చి తొలి వారంలోగా లోక్సభ షెడ్యూల్ వెలువడే అవకాశాలు, జనసేనతో పొత్తు ఉండేదని వెల్లడి. ఈ కేసీఆర్ను రక్షించేందుకే సిబిఐ విచారణ అని పొన్నం ప్రభాకర్ చెప్తుండు. వీళ్ళు విచారణ చేపట్టరు, వీళ్ళని చేయనియరు. ఇగో ఇది మాట పొన్నం ప్రభాకర్. 6 గ్యారెంటీల వరకే గడువు అని స్పష్టీకరణ. ఇక ప్రజాపాలన దరఖాస్తులకు ఈ నెల 6 వరకే గడువు అని స్పష్టీకరణ. ఇక ఈ ప్రజాపాలన గురించి చెప్తుండు ఏది ఈ పొన్నం ప్రభాకర్. ఇక కేసీఆర్ను రక్షించడానికే సిబిఐ విచారణ చేపడుతున్నట కేంద్ర ప్రభుత్వం. కిషన్ రెడ్డి మాట్లాడుతుండట. ఇక కాళేశ్వరంలో కేంద్రానికి వాటాలు, వారంలోగా న్యాయ విచారణకు ఆదేశిస్తాం. 10 ఏళ్లలో సిబిఐ ఈడీ విచారణ ఎందుకు వేయలేదు, ఇక ఇప్పుడు ఎందుకు సిబిఐ ఈడీ విచారణ అడుగుతున్నారు? కిషన్ రెడ్డి ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తానికి ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఇక కేసీఆర్ను కాపాడడానికే సిబిఐ విచారణ చేపడుతుందని కేంద్రం అని చెప్తున్నటువంటి పొన్నం ప్రభాకర్. ఇక నేటి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు, ఇక ఇవాళ నుండి బీఆర్ఎస్ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. లోక్సభకు సన్నద్ధత షురు. తొలి రోజు ఆదిలాబాద్ ఇక సెగ్మెంట్ నేతలతో భేటీ కానున్నారు. ఇక ఒక ఎంపీ సీట్ ఇవ్వండి అంటూ ఒప్పందం ప్రకారం 2 ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ బృందం వినతి, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్న సీఎం. మొత్తానికి ఒక ఎంపీ సీట్ ఇవ్వమని వచ్చిండ్రు. ఇక దానికి మేము నిర్ణయం తీసుకోము, లాస్ట్ నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని చెప్తున్నటువంటి రేవంత్. ఇక విద్యుత్తు షట్ డౌన్ అయ్యేలా కుట్ర, విద్యుత్తును మొత్తానికి షట్ డౌన్ అయ్యేలా కుట్ర చేస్తున్నారని ఇక బీఆర్ఎస్ కుట్రను గుర్తించి అంతరాయం లేకుండా చేశాం. మేడిగడ్డ నిర్మాణం అంతా లోప భూయిష్టమే. ఇక జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. కరెంటు మీద కన్ను పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి కరెంటు మీద అనేకమైనటువంటి డౌన్ కావడానికి కుట్రలు పన్నుతుందని చెప్తున్నారు, కరెంటును డౌన్ చేయడానికి. నేడు టీపీసీసీ విస్తృత భేటీ. ఇక రాష్ట్ర ఇన్ఛార్జ్ హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చినటువంటి దీపాదాస్ మున్షి ఇవాళ టీపీసీసీ విస్తృత భేటీ. ఈ భేటీలో మొత్తానికి కమిటీలు ఏర్పాటు చేయబోతారు. ఎవరెవరికి ఏ పదవిని కేటాయించాలనేటువంటి అంశాల మీదనైతే చర్చలు అయితే కొనసాగుతాయి. ఇక ప్రభుత్వ సలహా మండలిలో లేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు. హరీష్ రావు చెప్తుండు మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ 2 కూడా తోడు దొంగలే అని చెప్తాడు. ఇక కేసీఆర్ను రక్షించేందుకే సిబిఐ విచారణ. ఇక ఇంతకుముందే పొన్నం చెప్పిండు, కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరండి. ఇక 48 గంటల్లో కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తా కిషన్ రెడ్డి చెప్తుండు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో ఇక మాజీ సీఎంల మధ్య అవగాహన. మార్చి తొలి వారంలోగా లోక్సభ షెడ్యూల్ వెలువడే అవకాశాలు, జనసేనతో పొత్తు ఉండదని వెల్లడి చేసినటువంటి కిషన్ రెడ్డి. ఇక మహిళలు దూరం అవుతున్నారని ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం తెలంగాణ మహిళా లోకానికి సౌకర్యవంతంగా ఉందని ఇక మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీతారావు చెప్పారు. ఆ పథకాన్ని విద్యార్థులు, చిరు వ్యాపారులు చేసుకునేవారు, అన్ని వర్గాలకు చెందినటువంటి మహిళలు మనస్ఫూర్తిగా ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు తమకు దూరం అవుతున్నారనేటువంటి భావనతో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఆటో డ్రైవర్లను ఉసిగొల్పుతున్నారని చెప్తున్నారు. ఇక మొత్తానికి బీజేపీకి బీఆర్ఎస్కు మహిళలు ఎక్కడ దూరం అయిపోతుర్రు అన్నటువంటి అంశం మీద ఆటో డ్రైవర్లను ధర్నాలకు, రాస్తారోకలకు రుసిగొల్పుతుర్రని చెప్తున్నటువంటి కాంగ్రెస్ మహిళ.
అధ్యక్షురాలు చెప్తుంది. ఇక తొలి వెలుగు ఇక్కడ వెలుగు దినపత్రికలు చూద్దాం. ఇక 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? ఇక కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే? ఉత్తమ్ చెప్తుండు. ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టనోళ్ళు మీ మిత్రుణ్ణి ఎందుకు వదిలేసిండ్రు? అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది? ఇక కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఇక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. మొత్తానికి ఉత్తమ్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక 10 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిండ్రు? ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఎంక్వైరీ ఎందుకు చేపించలేదని చెప్తుండు ఉత్తమ్. ఇక ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో విస్తరణ. ఇంతకుముందు చూసిన వార్తనే ఇది. ఇక కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం రేపు. ఇక రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నటువంటి షర్మిల. వైఎస్ఆర్టీపీ మొత్తం మీద రేపు కాంగ్రెస్లో విలీనం కాబోతుంది. ఇది రాహుల్ ఆధ్వర్యంలో జరగబోతుంది. షర్మిల కాంగ్రెస్లో చేరుతుందట రేపు. ఇక ఉప్పులు పప్పులు మస్తు పిరమైపోయినాయి. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు అల్లాడుతున్నటువంటి పేదలు. ఇక ఉప్పులు పప్పులు మస్తు రేట్లు పెరిగిపోయినాయట. అల్లాడుతున్నటువంటి జనం అంటూ 6 నెలల్లో 50% పెరిగినట్లు. క్వింటా బియ్యం 6,000 నుంచి 7,000, అల్లం కిలో 200, ఎల్లిగడ్డ 300, కూరగాయలు కిలో 80కి పైనే. ఇక కిలో మటన్ రూపాయలు. ఇక కోడిగుడ్డు. ఇక ఈ రకంగా విపరీతంగా రేట్లు అయితే పెరిగిపోయినాయి. ఇక 20 ప్రాజెక్టులు 21,000 కోట్లు. తమిళనాడులో ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. మొత్తానికి తమిళనాడులో 20 ప్రాజెక్టులు నిర్మించబోతుర్రు. వాటికి 21,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టుగా ఇక్కడ మొత్తానికి శంకుస్థాపన చేసిండ్రు. ఇక తమిళనాడులో ప్రధాని మోదీ శంకుస్థాపనల ప్రారంభోత్సవాలు. తమిళనాడులో ప్రధాని మోదీ 21,140 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఇక 2 రోజులుగా ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న పిఎం ఇక ఏవియేషన్, రైల్వే రోడ్డు, ఇక షిప్పింగ్, హైవే, పెట్రోలియం, అణుశక్తి, ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి 20 ప్రాజెక్టులకు మంగళవారం శ్రీకారం చుట్టినటువంటి మోదీ. ఇక సింగరేణి నుంచి శ్రీధర్ బాబు అవుట్. ఇన్ఛార్జి సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం. ఇంతకుముందు చూసినాం మన వార్త. ఇక చైనా ఎకానమీ కష్టాల్లో ఉంది. చైనా ఎకానమీ మొత్తానికి కష్టాలలో ఉంది. కొంతమందికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఇక జిన్పింగ్ మాట్లాడుతుండు. యువతకు ఉద్యోగాలు తగ్గిపోయాయని వెల్లడి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చిండ్రు. మొత్తానికి ఎకానమికల్గా పడిపోయినటువంటి చైనా. ఇక మిషన్ భగీరథ కదేందని అడుగుతుండు రేవంత్ రెడ్డి. ఇక అన్ని సంస్థల మీద అయిపోయింది. అన్ని సంస్థలను జల్లెడబట్టిండు. ఇక లాస్ట్కు మిషన్ భగీరథకు వచ్చేసిండు. ఇక మిషన్ భగీరథలో కూడా ఒక్కసారి ఏలు పెడితే ఈడ కూడా తెలిసిపోతుంది. అనవసరంగా మీరు బడ్జెట్ను చూసుకోకుండా ఇష్టమన్నటువంటి హామీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయా కాలేదా, అవుతాయా కావా అనేది ఒకసారి ఆర్థిక శాఖ ఆల్రెడీ మీకు చెప్పేసింది. దాన్ని చూసుకొని మీరు హామీలు ఇవ్వండి, పెత్తనాలకు పోండి అని కూడా చెప్పింది. ఇక ఇప్పటి వరకు పెట్టినటువంటి రూపాయలు 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు అయింది? ఈ మిషన్ భగీరథకు 31,000 కోట్లు పెట్టిండ్రట. దీంట్లో దేనికి ఎంత ఖర్చు అయిందో ఆరాధిస్తామని చెప్తుండు. మళ్ళీ దీని మీద పడ్డాడు. ఇక అప్పులు ఎన్ని తెచ్చారు, కాంట్రాక్టు పనులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని పైప్ లైన్లు వేశారు, ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు, అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్టు ఇవ్వాలని ఆదేశం. ఇక మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు. ఇక విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రతి సంస్థ మీద కూడా విచారణ చేపట్టుకుంటూనే పోతారు. ఇక సంవత్సరం వరకు ఇదే విచారణ. ఈ విచారణ మొత్తం మీద బయటపడది. విచారణలే సాగుతాయి. ఈ పథకాలు ఏమైతాయో, ప్రజలు ఎటుపోతారో, ఇక గోవింద అవుతుందా ఇంకేమవుతుందో చూడాలి. ఇక
మిషన్ భగీరథ పథకం లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కారు మొదలుపెట్టినటువంటి ఈ స్కీమ్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో అన్ని లెక్కలు తీసుకునే పనిలో పడింది. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ సంస్థలు సింగరేణిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ లిస్టులో మిషన్ భగీరథను కూడా చేర్చింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మిషన్ భగీరథ కోసం చేసినటువంటి అప్పులెన్ని, అవి ఎక్కడి నుంచి తెచ్చారు, ఇప్పటిదాకా పెట్టినటువంటి 31,000 కోట్లలో దేనికెంత ఖర్చు చేశారు, ఏమేం పనులు చేశారు, అన్ని కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు, ఎన్ని కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసిండ్రు, ఆ పైపులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరికి కాంట్రాక్టు పనులు అప్పగించారు, ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులు ఎన్ని అనే దానిపైన పూర్తి వివరాలు అందజేయాలని సీఎం అడిగినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు నిజానికి ఇంత ఖర్చు అవుతుందా, 2014 వరకు గ్రామాల్లో ఉన్న ఇండ్లు ఎన్ని, అప్పటికి వాటిల్లో నల్ల కనెక్షన్ లేని ఇండ్లు ఎన్ని అనే వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమగ్ర సమాచారం ఆధారంగా ఏవైనా అవకతవకలు జరిగినట్టు తెలితే ఈ విచారణకు ఆదేశించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. మేడిగడ్డ, మిషన్ భగీరథ, రెవెన్యూ ప్రతి దాని మీద కూడా ఫోకస్ పెట్టి అన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం, లోతుగా వాటిని పర్యవేక్షణ చేస్తాం. ఎక్కడ ఏం లోపాలు జరిగినాయి, ఎక్కడ ఏం కుంభకోణాలు జరిగినాయి, ఇవి ఆరా తీసుకుంటే ఇదే పని మీద ఉంటే రాష్ట్రంలో ఇచ్చిన హామీలు పథకాలు ఎక్కడ పోతాయి, వీటిని ఎప్పుడు అమలు చేస్తారు, ప్రజలకు ఎప్పుడు అందిస్తారు.